గుంటూరు జిల్లా చింతలపూడి గ్రామంలో జనసేన పార్టీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని గుర్తు తెలియని దుండగులు చించివేశారు. దీంతో జన సైనికులు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం పొన్నూరు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫ్లెక్సీలను ధ్వంసం చేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త వడ్రాణం మార్కండేయ బాబు కోరారు. జనసేన పార్టీకి సంబంధించి మరి పొన్నూరు నియోజకవర్గంలోని పొన్నూరు మండలం చింతలపూడి గ్రామంలో మరి ఇటీవల ఒక జెండా దిమ్మె కన్స్ట్రక్షన్ చేసి మరి జెండా ఎగరవేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కార్యక్రమంలో భాగంగా మరి మా పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారితో పాటు మా ముఖ్య నాయకుల ఫోటోలతో ఫ్లెక్సీ వేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని పెద్ద ఎత్తున కొండముందు నుంచి మరి ఇక్కడికి వచ్చి చింతలపూడిలో ఆ కార్యక్రమం చేయడం జరిగింది. ఆ తదుపరి ఆ ఫ్లెక్సీ అనేది మరి మంచిగానే ఉన్నది. మరి గత రాత్రి ఎవరో దుండగులు గుర్తు తెలియని వ్యక్తులు మరి ఆ ఫ్లెక్సీని చించివేయడం జరిగింది. దానివల్ల మా జన సైనికులందరూ కూడా మనస్తాపం చెందడం జరిగింది. మరి వాళ్ళందరూ కూడా మరి ఇలా ఒకసారి జరిగింది కాదు, గతంలో ఒకసారి జరిగినటువంటి విషయం. మరి ఇలాంటి కార్యక్రమాలు కంటిన్యూ జరుగుతున్నాయి కాబట్టి దీని మీద పోలీసు వారు కూడా ఇంతవరకు చర్య తీసుకోలేదనే విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఇప్పుడు మేమందరం కూడా ముఖ్య నాయకత్వం అంతా నియోజకవర్గంలోని వాళ్ళు కలిసి వచ్చి మరి ఎస్ఐ గారు భార్గవ్ గారిని కలవడం, మరి మండల ఎస్ఐ గారిని కలవడం, మరి మా తదుపరి చర్యలో భాగంగా మరి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. జనసేన